మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో సో రాజు గారు జ్యోతిలక్ష్మి గారు చక్కగా మీరు అడిగారు బిర్యానీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏంటంటే స్వీట్ ఆర్ స్నాక్ ఐటమ్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అవునా? ఓ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంట జ్యోతిలక్ష్మికి. అయినా ఈ అకేషన్ లో హాట్ కంటే కూడా స్వీట్ కదా, చేసుకోవాలి. మనది కూడా 2500 ఎపిసోడ్, ఒక స్వీట్ లేకపోతే ఎలాగా? Yes. సో రాజు గారు ఏం చేస్తారు మరి స్వీట్? ఇప్పుడు బిర్యానీ ఈజీగా చూపించేసాను కదా, సో స్వీట్ కూడా ఈజీగా చేసుకునే చూపిస్తాను. బాసుంది. బాసుంది. ఎస్. ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో బాసుంది. బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, పచ్చికోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. ఓకే, సో రాజు గారు బాసుంది స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఇవి కాచి చల్లార్చిన పాలు. ఫస్ట్ బాయిల్ చేసి కొంచెం చల్లార్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏంటంటే బాగా మరిగించుకోవాలి, థిక్ మిల్క్ చేసుకోవడానికి. సో యాక్చువల్గా ఏంటంటే థిక్ మిల్క్ కావాలి. 1 లీటర్ మనం బాయిల్ చేస్తే 1/2 లీటర్ వచ్చేంత వరకు అలా బాయిల్ చేస్తూ ఉండాలి. సో థిక్నింగ్ కోసం. ఓకే ఓకే. సో ఇక్కడ ముందుగా నేను చేసి పెట్టాను. ఇది కొంచెం మనకు వేడి అయితే సో మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో కాసేపు జ్యోతిలక్ష్మితో మాట్లాడదాం. సో ఇప్పుడు మేము అన్ని స్పైసెస్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక ఫస్ట్ వంటలో. సో తర్వాత జ్యోతిలక్ష్మి హాఫ్ మూవీ నుంచి జ్యోతిలక్ష్మి ఇలా స్వీట్ గా మారిపోతుంది కదా. సో ఆ వేరియేషన్స్ చేసేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు క్యారెక్టర్? అంటే ఫస్ట్ హాఫ్ లో ఒకలా ఉంటుంది క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ ది లైఫ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. సెకండ్ హాఫ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు సెకండ్ హాఫ్ ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని అనుకోలేదు. ఎస్పెషల్లీ నేను చేసిన క్యారెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద సీన్స్ ప్రతి లేడీ చూడాల్సిన సినిమా ఇది. యా, సో రాజు గారు కొంచెం బాయిల్ అవుతున్నాయండి. సో సరిపడా పంచదార, షుగర్, ఓకే కొంచెం కరిగితే సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఓకే అలాగే బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఆర్ శాండ్విచ్ బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో కొంచెం సోక్ అయితే బాగుంటుంది. సో కొంచెం అదంతా అందులో కలిసిపోవాలి రాజు గారు. కొంచెం బాగా నానిపోవాలి. నానిపోయిన తర్వాత కొంచెం మ్యాష్ చేస్తాం. తర్వాత దీన్ని మళ్ళీ ఉడకడతాం. ఓకే ఓకే, సో అయితే ప్రస్తుతం అయితే ఈ బ్రెడ్ అంతా కూడా దాంట్లో కాస్త సోక్ అవ్వాలి కదా. సో అది అయ్యేలోగా మేము ఫాస్ట్ గా ఇంకో చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాగా అలసిపోయి టైర్డ్గా అనిపించినట్లయితే కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకుని తాగాలి. ఇలా చేసినట్లయితే మీకు వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు రెడీయా? రెడీ అండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం? సో దీన్ని ఇంకొక ప్యాన్లోకి మళ్ళీ మనం వడగట్టేసుకోవాలి. ఆ ప్యాన్ ఇటు పెట్టేస్తారా? ఇప్పుడు వడగట్టేస్తే అది మొత్తం అంటే బ్రెడ్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది కదా, ఎలాగా? కొంచెం మనకు ఆ థిక్నింగ్ అనేది వస్తుంది. సో బ్రెడ్ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఓహో, ఓకే, మంచి ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. ఎస్. సో ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయాలి. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? సో యా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇస్ పూతరేకులు. పూతరేకులు. ఓ వావ్. ఓకే ఓకే రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చికోవా, సో ఈ కోవా అంతా కూడా మనకి అంటే కొంచెం థిక్నెస్ కి హెల్ప్ అవుతుంది కదా, కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తుంది. ఓకే, సో అదంతా కూడా దాంట్లో మిక్స్ అవ్వాలా? ఎస్. సో కొంచెం ఫ్లేవరింగ్ కోసం రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ కొంచెం ఈ ఆ టేస్ట్ ఉంటే బాగుంటుందా? ఎస్. అలాగే కుంకుమ పువ్వు, సాఫ్రాన్. సాఫ్రాన్ ఇంతేనా రాజు గారు? ఇంకా yes అయిపోయిందా?
ఎస్ Oh. చెప్పాను కదా, ముందుగానే చెప్పాను, చాలా చాలా simple. సింపుల్ గా చేసేసుకోవచ్చు. అయితే బాసుంది కంటే బ్రెడ్ అనేది కంపల్సరీయా రాజు గారు? లేదండి, వేరే వేరేగా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా చేసుకుంటాం థిక్నింగ్ కోసం మనం. ఓకే ఓకే ఆఫ్ చేసి. సో ఇది మనకు సీజనల్కి తగ్గట్టుగా సమ్మర్ లో అయితే కొంచెం చల్లగా, చల్లగా. ఇలా రైనీలో కొంచెం హాట్ గా కూడా తీసేసుకోవచ్చు. ఓ ఎలా తీసుకున్నా బానే ఉంటుంది. ఎస్ Okay. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓ నైస్. సో జ్యోతిలక్ష్మి పార్టీ బిగిన్స్ కదా యా కదా మనకు కూడా ఈరోజు ఇక్కడ అంటే ఈ రకంగా ఒక పార్టీ అన్నమాట. పార్టీ బిగాన్ అండ్ పార్టీ కంటిన్యూయింగ్ యా. ఓకే, సో దీంట్లో కొంచెం గార్నిష్ కొరకు ఓకే పిస్తా, ఓకే బాగుంది రాజు గారు చక్కగా కదా. యా సో అయితే ఇప్పుడు ఏంటంటే జ్యోతిలక్ష్మి గారు, మన రాజు గారు ఉన్నారు కదా, వంటలు ఎంత బాగా చేస్తారో కార్వింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు మనం వంట చూసేస్తాం కదా, అలాగే ఫాస్ట్ గా ఒక కార్వింగ్ కూడా చూసేద్దాం. Okay. ఓకేనా? సో రాజు గారు ఈ రోజు ఏం చేస్తున్నారు 2500 స్పెషల్ గా? స్వాన్ చేస్తున్నాను, స్వాన్. స్కిన్ పైన స్వాన్ చేస్తున్నాను. ఎప్పటికీ అది అలా ఉంటుంది కదా, మన ప్రోగ్రామ్ కూడా అలాగే ఉండాలి. నైస్. ఓకే, సో ముందు డ్రా చేస్తున్నాను. సో మొత్తం అవుట్లైన్ వేస్తున్నారా రాజు గారు? అవునండి. సో చార్మి, మీకు ఈ సినిమాలో అంటే ఈ జ్యోతిలక్ష్మి క్యారెక్టర్, ఇప్పుడు బయటకు వెళ్తే ఎవరు మిమ్మల్ని చార్మి అనట్లేదు, జ్యోతిలక్ష్మి అని అంటున్నారు కదా, అది చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇంత కష్టపడిన తర్వాత ఒక క్యారెక్టర్ ఇంత బాగా రీచ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ తో ఎవరైనా పిలిస్తే ఇట్స్ లైక్ రియలీ నైస్. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో జ్యోతిలక్ష్మిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆన్ స్క్రీన్ ఒకసారి కాదు 50 టైమ్స్ చూసాను ఇప్పటికి. శశికళ, సంధ్య, సత్యం చాలా థియేటర్స్ కి తిరిగాను. ఆడియన్స్ మధ్యలో కూర్చుని నేను సినిమా చూసాను. అప్పుడు మామూలుగా లేదు రెస్పాన్స్. అయ్యో బాబోయ్, ఒక ఓల్డ్ లేడీ అయితే నన్ను పట్టుకుని ఏడ్చేసారు ఆవిడ. సెకండ్ హాఫ్ చూసి నాకు బాగా తెగ ఏడ్చేసారు. అంటే నాకు నీలాంటి కూతురు కావాలమ్మా అని చెప్పి. అండ్ అబ్బాయిలందరూ ఏం విసిల్ చేస్తున్నారు, నాకు ఒక కిక్ ఇచ్చింది అది. కిక్ అంటే మీరు షూట్ చేసేటప్పుడు ఇదంతా మనకి ఉండదు కదా, అంటే వెళ్తారు, షూట్ చేస్తారు, వచ్చేస్తారు. ఇలా ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూసి వాళ్ళ రెస్పాన్స్ కిక్ ఇచ్చింది నాకు నిజంగా. సో రాజు గారు అవుట్లైన్ అంతా తీసేస్తున్నారా? ఎస్. ఓకే, సో అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే, బాగుంది. ఓ ఎంత ఎంత నీట్ గా రాజు గారు డీటెయిల్ గా చేస్తున్నారు. యా, అదే ఆయన స్పెషాలిటీ. ఆయన వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, దీనికి ప్రత్యేకించి ఇంకా డబల్ ఉన్నారు. ఓకే, రైస్. ఈరోజు మొత్తం గ్లామరస్ గా ఉంది షో అంతా కూడా. నైస్ రాజు గారు, వెరీ నైస్. సో ఇదన్నమాట రాజు గారు చేసిన కార్వింగ్. చూసారు కదండి, మరి అలాగే మనకి చక్కగా బాసుంది కూడా రెడీగా ఉంది. మరి మేము టేస్ట్ చూసేలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాసుంది తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి చిక్కగా మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కలపాలి. ఆపై స్టవ్ ఆపి యాలకుల పొడి, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలిపి వడకట్టి మరొక పాన్ లోకి తీసుకోవాలి. దీన్ని కాస్త మరగనివ్వాలి. తర్వాత పచ్చికోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బాసుంది రెడీ.